మెట్రోలు ఎక్కుతారు అన్నది ఆలోచన ఒక ప్రభుత్వం చేసి అదే విధంగా ఒక మంచి మెట్రోకి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకొని మెట్రోని కాపాడుకుంటూ అదే సింపుల్ థింగ్స్ అండి, పెద్దగా ఆలోచించవలసిన మెట్రో పడిపోవడానికి కారణం హైడ్రా, అదే విధంగా రియల్ ఎస్టేట్ కంప్లీట్ గా పడిపోవడం, అదే విధంగా ఫ్రీ బస్. ఈ 3 కారణాల వల్లే మెట్రో ఇబ్బంది పడుతున్నది. ఈ 3 కారణాలను మనం ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే మనం ముందుకు పోతాం అన్నది చిన్న పిల్లగాడిని అడుగు చెప్తాడు, కానీ ఈ ముఖ్యమంత్రికి అర్థం కావట్లేదు. వీళ్ళు ఏమైనా సంపాదన మీద కంప్లీట్ గా కమిషన్ల మీద మొత్తం ఏదైతే సచివాలయం ఒక కమిషన్ల దుకాణం లాగా చేసి అంతే తప్ప గానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం నువ్వు వేలు పెట్టి చూపెడితే 5,000 నువ్వు వేలు పెట్టి చూస్తే ఏందండి ఇప్పుడు నువ్వు వేలు పెట్టి చూస్తున్నావు, నేను మిగతా 3,000 నీకే చూపెడుతున్నాయి. ఎందుకంటే వెళ్ళిపో. అరే ఉన్న విషయం చెప్తున్నా. ఇప్పుడు 1 నిమిషం ఆగండి. మేమున్నప్పుడు మెట్రోని కాపాడుకున్నాం, మీరు కూడా కాపాడమని చెప్తాను. ఈ 3 సెక్షన్స్ అరే మీకు సెక్షన్ మీకు చెప్తా స్కామ్ల గురించి A to Z ఆల్రెడీ 7,000 కోట్లు 7,000 కోట్లు తప్పాయి. 7,000 కోట్లు సోనియా గాంధీ 7,000 కోట్లు సోనియా గాంధీ తప్పించారు, రాహుల్ గాంధీ జప్తు చేసిండు. మీరు మాట్లాడుతుందండి 7,000 కోట్లు సోనియా గాంధీ రాహుల్ గాంధీ జప్తు చేసింది ఈడీ. అవి ఎక్కడి మరి? అవి స్కామ్ కాదా? 7,000 కోట్లు ఎక్కడ వచ్చినాయి? రామ్మోహన్ గారి దగ్గర సమయం లేదు కాబట్టి రామ్మోహన్ గారు నరాలు తెంపుకోకు బ్రదర్, నరాలు తెంపుకోకు. మిట్ట మధ్యాహ్నం నరాలు తెంపుకుంటే నీకు ఏజ్ కూడా 40 దాటింది, బీపీ వస్తుంది. ఎందుకు అనవసరంగా నిమ్మలంగా మాట్లాడరాదు? నేను నిమ్మలంగా మాట్లాడరాదండి, నిమ్మలంగా మాట్లాడండి. నరాలు తెంపుకుంటే నేను చెప్తానే ఉండు, నువ్వు నరాలు తెంపుకుంటే మోడీతో ఉన్న కనెక్షన్ కట్ కాదు రేవంత్ రెడ్డికి. నువ్వు నరాలు తెంపుకోకు. నువ్వు సుదీర్ఘంగా పనిచేస్తున్నావు. నీ గురించి మాట్లాడట్లేదు, నీ గురించి నేను మాట్లాడట్లేదు, మెట్రో చెప్తా ఒక్క నిమిషం, మెట్రో గురించి మాట్లాడదా వినండిగా. మెట్రో ఎందుకు ఒక్క నిమిషం నువ్వు మాట్లాడే స్కామ్ల గురించి. ఇక నువ్వు నేను మాట్లాడుకుంటే ఏముంటుందండి? మేము స్కాములు చేసినాం కాదండి, స్కీములు పెట్టినాం. మీరు స్కాములు మీరు స్కాముల ప్రభుత్వము, మీ స్కామ్ల ప్రభుత్వం, మా స్కీమ్ల ప్రభుత్వం. మీకు మాకు చాలా తేడా ఉంటుంది. మేము ఆదాయాన్ని పెంచి సంక్షేమంగా ప్రజలకు పంచిపెట్టాం. మీలాగా కాదు, జేబులు నింపుకునే ప్రభుత్వం మాది కాదండి. 30% 40% నీళ్ళంటే అనిరుద్ధ్ రెడ్డి అన్నాడు. అనిరుద్ధ్ రెడ్డి ఒక మంత్రికి డైరెక్ట్ 30% అని పెట్టిండు. అనిరుద్ధ్ రెడ్డి ఎవరు? అనిరుద్ధ్ రెడ్డి ఎవరండి? నేను అడిగిన సంబంధం చెప్పాను. అనిరుద్ధ్ రెడ్డి ఎవరో ఎమ్మెల్యే? అనిరుద్ధ్ రెడ్డి ఎవరో ఎమ్మెల్యే చెప్పండి. ఏ పార్టీ ఎమ్మెల్యే? అనిరుద్ధ్ రెడ్డి ఏ పార్టీ ఎమ్మెల్యే? ఒక వ్యక్తి మాట్లాడాల్సి ఆయన వ్యక్తి కాదు, ఒక ఎమ్మెల్యే, శాసనసభ్యుడు, ఒక నియోజకవర్గానికి పెద్ద. ఆయన ఎవరిని ఉద్దేశించాడు? మీరు ఎన్ని చేసినా ఏం చేసినా ఇప్పుడు ఎవరు ఏం చేశారా అనేది కాదు. ఇప్పుడు మన ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మిత్రుడు ఆగమనండి. నేనేమంటున్నా, టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు కూడా టైం అయిపోయింది కాబట్టి మనం ఈ కంక్లూడ్ చేస్తున్నాము. పాత్ర మీరు నెరవేర్చలేరు, బరాబర్ నెరవేరుస్తున్నాం. మీరు పక్షంగా మీరు పరిపాలిస్తలేరు కాబట్టి ప్రతిపక్షంగా మేము బెటర్ గా ఉన్నాము. ప్రతిపక్షంగా మేము బెటర్ కొట్లాడుతున్నాము. మేము పక్షంగా మీరు ఏం చేయలేకపోతున్నారు. సమయం అయిపోయింది కాబట్టి మనం రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం పరిస్థితులు చూస్తున్నాం. ఏ విషయానికి వచ్చినా కూడా ఎప్పుడైనా కానివ్వండి, ఏదైనా సంక్షేమం గురించి మనం రాష్ట్రానికి సంబంధించిన ఒక మంచి ఏదైనా చేద్దాము అనే ఆలోచన ఎప్పుడైతే మొదలు పెడతామో, మనకు ఏదైతే గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఏదైతే చెప్పినాయో దానికి సంబంధించిన మనం మాట్లాడుకుంటూ పోతున్నాం. ఈ విషయంపై కంక్లూడ్ గా మెట్రోను ఎలా కాపాడుకుందాం, ప్రజలపై భారం పడకుండా దాన్ని మనం ఎట్లా దక్కించుకుందాం, ఈ విషయంపై కంక్లూడ్ గా మీరు మంచి సూచన ఇచ్చారు. 3 బోగీస్ కన్నా 5 బోగీస్ పెంచాలి. రామ్మూర్తి గారు మంచి సూచన ఇచ్చారు. ఏంటంటే ఫ్రీ బస్సుకు ఏదైతే ఉన్నదో ఉచితాలు మహిళలకు కొంచెం ఇవ్వండి. చాలా మంచి సూచనలు. అలాగే ఇంకేమన్నా ఉంటే మీరు చెప్తే దీన్ని కంక్లూడ్ చేద్దాం సార్. అంటున్నాను కదా, అయిపోయింది, అది అయిపోయింది సార్, అయిపోయింది. వాళ్ళు ఆవేదన కాదు సార్, వాళ్ళిద్దరు కూడా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రం వాటిని ఎట్లా సరిదిద్దుకుందామనే ఆవేదన మాత్రమే సార్. నేను చెప్తున్నాను, మీరు ఒక సూచన చేస్తున్నాను.
మీరు డిస్ట్రిబ్యూషన్లు వర్సెస్ పెడితే ఎవరు చూస్తలేరు. మీరు ఒకసారి గమనించండి, పిఆర్పి రేట్ పెరగవు ఇట్లాంటి వాదనలు పెడితే. మెట్రో గురించి మాట్లాడుకుందాం. ఒక విషయం సార్ రామ్మోహన్ గారు సిస్టమ్ చేస్తున్నా, 4 size టీవీ టీఆర్పీ గురించి ఎప్పుడు కూడా తండాలే సార్, ఎప్పుడు కూడా టీఆర్పీ గురించి మేము ఎప్పుడు తండాలా. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం, ఏ పార్టీ వైపు కాదు. మీరు కాదు సార్, జనరల్ గా ఈ డిస్ట్రిబ్యూషన్ పెడుతున్నారు, ఏమొస్తుంది ఇద్దరు మాట్లాడుతూ ఎవరికి ఎవరికి అర్థం కాదు, బంద్ చేస్తారు టీవీ. ఇటువంటి చర్చలో పాల్గొనాలంటే మాలాంటి వాళ్ళని పాల్గొనాలంటే స్పష్టంగా చెప్తున్నాను. దాని మీద రామ్మూర్తి గారు మంచి సూచన చేశారు.